మల్లేష్ గాడి ముచ్చట కానిద్దాం. ఏముంటుంది, ఎలా ఉంటుంది మీ క్యారెక్టర్? మస్తు ఉంటుంది, మంచిగా ఉంటుంది, నవ్వుకుంటారు. ఓకే. మీకు అంటే అప్పటి వరకు సపోర్టింగ్గా సైడ్ యాక్టర్గా ఉన్న మీరు ఇప్పుడు ట్రాన్సిషన్ ఇది జరిగింది కదా, మీకు ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా? యూనో ఇట్స్ సో టాస్క్ఫుల్ అని పెరుగుతుంది అంతే. ఇప్పుడు ఎప్పుడైతే నేను యానిమల్, లక్కీ భాస్కర్ ఇట్లో నా క్యారెక్టర్ రోల్స్ చేసినప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ డైరెక్టర్ అండ్ లీడ్ హీరో మెయింటైన్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ సినిమాకి వచ్చేసరికి ఆ రెస్పాన్సిబిలిటీ నా మీద పడింది అండ్ మై హీరోయిన్ అండ్ ద టీమ్ కూడా. ఇప్పుడు ఏంటంటే ఇది నాకు సెట్ అవుతుంది, హ్యాండిల్ చేయగలుగుతానా లేదా అనేది పాయింట్లో ఇంకా దాన్ని క్యాల్కులేషన్ వేస్తలే. నేను చక్కగా కూర్చుని గో విత్ ద ఫ్లోలో ఉన్నా నేనైతే. నైస్. మీరు చేసినవన్నీ కూడా బిగ్ హిట్ ఫిలిమ్స్, బిగ్ బ్యానర్ ఫిలిమ్స్, మొత్తం బిగ్ స్టార్స్ అలానే ఉంది కదా. ఏం నేర్చుకున్నారు వాళ్ళ నుంచి, ఒక్కొక్క సినిమా నుంచి? డిసిప్లినే వస్తుంది అన్నిట్లో, అన్ని డిసిప్లినే. ప్రతి స్టార్ దుల్కర్ గారు ఇస్ స్వీట్ హార్ట్, ద మోస్ట్ వెల్కమింగ్ పర్సన్. ఆయన ఎట్లుంటుందంటే ఆయనతో పనిచేస్తుంటే స్టార్తో పనిచేస్తున్నాం అనే కంటే మన అనుకునే మనుషులతోనే ఉంటుంది చూసారు, అదే ఫ్లోలో ఉంటుంది. బట్టలు మార్చుకోవాలంటే ఊరుక్కుంటూ వెళ్ళి వ్యానిటీ అక్కర్లేదు, జస్ట్ మీరు ముందు మార్చుకోండి, నేను వేరే రూమ్ సెట్లోనే మార్చేసుకుంటూ ఉంటాం. సో డోంట్ వేస్ట్ టైం. సో టైం వాల్యుబుల్ సెట్లో. సో అది ఎలా కట్ డౌన్ చేసుకోవాలి అన్న దాని మీద దట్స్ బిక్యూ గారు. అండ్ విత్ రణబీర్ కపూర్ గారు ఎంత చెప్పినా తక్కువే ఇంకా వీళ్ళందరిది. దే ఆర్ వెరీ వెల్కమింగ్ పీపుల్ అండి. ఇట్స్ లైక్ నువ్వు ఏం చేయగలనా ఒకసారి చూపిస్తే చాలు, దే సెక్యూర్ పీపుల్. వాళ్ళు సెక్యూర్ పీపుల్. అరే ఈడు మస్తు చేస్తుండు, కొంచెం వెనక్కి దోసేయండి కాకుండా అరే ఈడు మస్తు చేస్తుండు ముందుకు గుంజుకురండి అంటారు. సో అది నేర్చుకున్నాను నేనైతే విత్ నాని గారు. ఇస్ లైక్ మా ఇంట్లో ఎలా బిహేవియర్ ఉంటుందో అలానే ఉంటుంది అక్కడ కూడా. సో సెట్ ఈజ్ ఆల్వేస్ వెరీ వెల్కమింగ్. ఇంటెన్సిటీ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మీరు హిట్ చూస్తే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒక అమేజింగ్ ఇంటెన్సిటీ ఉంటుంది. అది క్యారీ చేయడం ఇస్ నాట్ ఎ జోక్. దెబ్బ తగిలింది ఆయనకి, అయినా సరే వెళ్ళి కుట్లు వేయించుకుని నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి సెట్లో నుంచున్నారు. సో నెవర్ గివింగ్ అప్ యాటిట్యూడ్ ఫ్రమ్ నాని గారు. సో చాలా అద్భుతాలు నేర్చుకున్నాను నేనైతే వీళ్ళతో.